నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని కొత్తగా కొంచెం డిఫరెంట్గా ఆలు కర్రీ మనం ఎప్పుడు చేసేలా కాకుండా పచ్చికారంతో ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్, రిలేటివ్స్ షేర్ చేయండి. మరి ఈ రెసిపీ తయారు చేసే విధానం చూద్దాము. ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్గా మనం ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చపాతీ, రోటీ, పుల్కాలోకి. ఇక్కడ నేనైతే ఒక 1/2 kg ఆలుగడ్డలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పైన ఉన్న పొట్టంతా తీసుకొని ఇలా ఫిల్అప్ చేసేసి ముక్కలు కట్ చేసి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోండి. మనకి ఉడికేందుకు బాగుంటుంది. ఇవి ఇప్పుడు మనం ఈ వాటర్లో వేసి ఉడికించేసుకున్నాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టి దానిలో కొన్ని వాటర్ వేసి అలాగే మనం కట్ చేసి ఉంచిన ఆలు ముక్కలు అందులో వేసేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఒక 70% ఉడికించుకోండి. అలా 70% ఉడికించుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. అలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత ఒక పెద్ద స్పూన్ నీళ్ళు వేయించుకుందాము. ఇవి వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకు ఆలు ముక్కలు ఉడికిపోతున్నాయి. ఒకసారి అంతా కూడా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలిపేసుకొని నేను ఒక్కదాన్ని వీడియో తీయడం వల్ల ఇప్పుడు మీకు ఈ ఉడికింది చూపించలేకపోతున్నాను. ఆల్మోస్ట్ మనకి ఉడికిపోతున్నాయి ఇవి ఆలు ముక్కలు. అయితే సింపుల్గా చేసుకున్న రెసిపీ అండి. చపాతీ, రోటీ, పుల్కా, బగారా రైస్, మామూలు రైస్లో కూడా చాలా బాగుంటుంది. మనకి ఆలు ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు వాటర్లోంచి తీసి పక్కన పెట్టుకున్నాము. ఈ వాటర్ వేస్ట్ చేసుకోకండి. ఈ వాటర్ మళ్ళీ కర్రీలోకి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఉడికించినాం కదా ఆలు ముక్కలు, అందుకని ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి ముక్కలు. అయితే ఇలా పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు తినే టేస్ట్ని బట్టి కారం తీసుకోండి. పచ్చి కారము, మిరపకాయలు. కొన్ని మిరపకాయలు తక్కువ ఉంటాయి కారం, కొన్ని ఎక్కువ ఉంటాయి, చూసి వేసుకోండి. అలాగే మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ జార్లో ఇప్పుడు ఒక 5 నుంచి 6, 7, 8 వెల్లుల్లి, 1 ఇంచ్ అల్లం వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత 4-5 లవంగాలు, 1 ఇంచు చెక్క, 3 యాలకులు వేసుకున్న తర్వాత ఒక 3-4 పాసలు కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని అలా కొత్తిమీర పాసలు వేసేసుకోండి. అలాగే ఈ పరకలు నీట్గా కడుక్కోండి, కొత్తిమీర పరకలు. తర్వాత ఒక 2-3 పరకలు పుదీనా, అలాది కూడా నీట్గా కడిగేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి పల్లీలు అనేవి తగలకుండా ఉంటాయండి. మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించండి. కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. థిక్ గ్రేవీతో చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ అదే బండి నీట్గా కడిగేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని దానికి కర్రీకి సరిపోను తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ పోపు గింజలు వేసుకోండి. ఇలా పోపు గింజలు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఈజీగా చేసుకోవచ్చండి, చిన్న రెసిపీ కానీ టేస్టీగా ఉంటుంది. మనం ఆలు రకరకాలుగా చేస్తూ ఉంటాం కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పటి వరకు ట్రై చేయనట్లయితే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు మధ్యలోకి తుంచి వేసాను. నేనైతే పచ్చిమిరపకాయలు మనం కారం వేస్తున్నాం కాబట్టి ఇంకా వేయలేదు. పోపులోని ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూను, చిటికడంతా జీలకర్ర పొడి, చిటికడంతా మెంతి పొడి ఇవి వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక 3 మీడియం సైజు టమాటాస్ తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. మీకు టమాటా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మనకి కర్రీ కూడా ఎక్కువ ఒదుగొస్తుంది. ఇలా మనకు బాక్సుల్లో పెట్టే అవసరం ఉంటుంది కాబట్టి పిల్లలకు కానీ మనకి హస్బెండ్కి కానీ యూజ్ అవుతుంది. చూడండి, మనకు ఆలు ముక్కలు ఆ విధంగా ఉడకాలి. 70-80% ఉడికిపోయినాయి. మనకు టమాటా కూడా చాలా వరకు ఉడికిపోయింది. చూడండి, చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు మనం చేసి ఉంచుకున్న పేస్ట్ ఏదైతే ఉందో పచ్చిమిరపకాయల పేస్ట్ అందులో వేసేసాను. వేసిన వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకే వేసిన తర్వాత చూపించాను. ఇప్పుడు ఎండుకారం అయితే నేను కొంచెం 1 పావు స్పూన్ అంతా ఎండుకారం కూడా వేసాను. మీకు నచ్చితే వేసుకోండి, మీరు ఎంత తినగలరో, లేదంటే స్కిప్ చేయొచ్చు కారం. నేనైతే కొంచెం వేసాను, మాకు మిరపకాయలు కొంచెం తక్కువ కారం ఉంది, అందుకే కొంచెం ఎండుకారం వేసాను. వేసుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ జార్ కడిగిన వాటర్ ఏదైతే ఉందో అలాగే మనం ఆలు ఉడికించిన వాటర్ అవి ఇవి కలిపి వేసాను నేను.
ఎందుకంటే వేస్ట్ చేయకూడదు, చాలా బాగుంటుంది. ఈ కర్రీలో వాటర్ వేసుకుంటే మామూలు వాటర్ కంటే ఇవి వేసుకుంటే బాగుంటుంది. ఈ విషయాన్ని గమనించండి. చూడండి, ఆ వాటర్ వేసినాక ఆయిల్ అంతా కూడా పైకి సపరేట్ తేలే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టి కలుపుతూ ఉడికించండి. ఎందుకంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది మనకి. తర్వాత మనకి 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ ఆయిల్ సపరేట్ అవుతుంది కదా పైకి, అప్పుడు ఈ ఆలు ముక్కలు వేసేసుకోవాలి. అలా ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు సిమ్లో ఉంచి ఉడికించండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకోండి. ఇలా 5 నుంచి 8 నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే బాగా దగ్గరగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంత కమ్మనే రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. చపాతీ, రోటీ, పుల్కాలోకి అయితే పూరీలోకి చాలా బాగుంటుందండి. అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో. అంతేనండి, మనకి సరికొత్తగా ఆలు కర్రీ రెడీ అయిపోయింది, ఆలు కుర్మా. మరి ఇలా ట్రై చేసి చూడండి. కమ్మగా గుమగుమలాడిపోతుంది. రుచి అయితే వాసనే అదిరిపోతుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేసి చూడండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి నచ్చింది అనుకుంటే కూడా ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నందనా కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నందనా కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నందనా కిచెన్కి కూడా మన నందిని వ్లాగ్ ఉంది కదా, నందిని వ్లాగ్ సబ్స్క్రైబర్ కూడా మరొకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.